ప్రజా న్యూస్ కి స్వాగతం. రాజమండ్రికి ఒక ఇండస్ట్రీ తీసుకుందాం, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేద్దామని ఏ రాజకీయ నాయకులు ఆలోచించలేదు. మరి అన్ని వసతులు అన్ని మొదలు ఉంది రాజమండ్రి నగరానికి దరిద్రం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో సెటిల్మెంట్లు మరీ దారుణంగా పెరిగిపోయింది. సెటిల్మెంట్లు చేసే విషయంలో మాత్రం వైసీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు కుమ్మక్క అయిపోయి ఈ సెటిల్మెంట్లు చేస్తారు. రీసెంట్గా ఒక పత్రికా సోదరుడికి జరిగిన అన్యాయం పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అనాలంటప్పారెడ్డిలో ప్రజలు చర్చ తర్వాత ఒక 2 ఇల్లులు ఉంటే ఒక ఇంట్లో ఒక ప్రెస్ రిపోర్టర్ ఉండేవాడు. గత 30 సంవత్సరాలు ఇంకా పక్కనే ఒక ఫ్యామిలీ ఉండేవారు. ఆ ఫ్యామిలీ వృద్ధులైపోయారు. వాళ్ళకి కావాల్సిన ప్రెస్ రిపోర్టర్ చూస్తుంటే ఆ వృద్ధ ఫ్యామిలీలో పక్కన చనిపోతే ఆడవాడికి బోధగారు. ఆవిడకి అన్ని సంపర్కాలు తీసి ఆవిడ లెక్కలో పెట్టుకుని చూస్తే ఆవిడకు ఉన్నటువంటి 234 గజాల స్థలాన్ని ఈ ప్రెస్ రిపోర్ట్కి వీలునామా రాసి రిజిస్టర్ చేసింది. ఈ విషయం తెలిసి ఆవిడ చనిపోయిన వెంటనే తెలుగుదేశం నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఒక బీజేపీ మహిళా నాయకుడు కలిసి ఆవిడకి వరుసగా కొడుకయ్యేవాడు ఒకటి తీసుకొచ్చి వాడికి దొంగ వీలునామా సృష్టించి అనాథరైజ్డ్గా అడ్మినిస్ట్రేట్గా ఉన్న వీలునామాని తన ద్వారా వేరే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళలోనే వాళ్ళకి అందించి మళ్ళీ అతను ఈ బీజేపీ నాయకురాలకు అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేసింది. వెళ్ళి ఆ స్థలంలో ఇల్లు పడగొడిచి పునాదులు వేస్తున్నారు. అసలు అన్రిజిస్టర్డ్ వీలునామా ఏ రకంగా చెప్తుంది? రిజిస్టర్డ్ వీలునామా ఉండగా అన్రిజిస్టర్డ్ వీలునామా చదవదు. ఆల్రెడీ ఆవిడ బతికుండగానే రిజిస్ట్రేషన్ చేసింది. మరి దాన్ని అతను అందరికీ చెప్పుకుంటాడు. బాబు పోలీసులకు చెప్తే పోలీసు వాళ్ళు అధికార బాధ్యతలు మేము పడతామండి, ఇదంతా సివిల్ మ్యాటర్ అని ఆలోచిస్తున్నారు. సాధారణంగా ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. కానీ ఒక పత్రికా విలేకరులకు అన్యాయం జరిగితే పత్రికా విలేకరులు కూడా ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులతో అధికార పార్టీ వాళ్ళతో మనకెందుకు కూడా ఎవరికైనా మాట్లాడలేదు. దానివల్ల అవతల బీజేపీ నాయకురాలు కానీ, తెలుగుదేశం నాయకుడు కానీ, వైసీపీ నాయకుడు కానీ పొద్దున్న లబ్ధి ఏంటంటే గదిలో 1,00,000 రూపాయలు ఉందట 2,34,00,000 లబ్ధి పొందారు. ఎట్టంటే ఒక స్ట్రోక్తో ఎన్నాళ్ళలో ప్రెస్ వారు ఇలాగా మైకులకి కెమెరాలో ఇస్తే 2,30,00,000 అవుతాయి. అలా ఒక స్ట్రోక్తో సంపాదించబడదు. ఇటువంటి సెటిల్మెంట్ రాజమండ్రిలో చాలా జరుగుతున్నాయి. మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా అమ్మ పురంధేశ్వరి గారు, మీరు రాజమండ్రికి కొన్ని ఇండస్ట్రీస్ తీసుకున్నట్టు ఈ రాజమండ్రి ప్రజల దౌర్భాగ్యాన్ని కాపాడమని చెప్పి పురంధేశ్వరి గారిని కోరుతున్నాడు.